హలో యూస్ వెల్కమ్ టు తెలుగు టెస్ట్ క్లాస్. దిస్ ఇస్ అమోషి. సో ఆంధ్రప్రదేశ్లో టెట్ నోటిఫికేషన్కి సంబంధించి మనకి న్యూస్ పేపర్లో కావచ్చు, మీ స్క్రీన్ మీద చూస్తున్నారు కదా. సో ఈ న్యూస్ ఆర్టికల్ అనేది మనకి బాగా వైరల్ అవుతుంది. సో ఫిబ్రవరి 1 నుండి మనకి అప్లై ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుందని చెప్పి సో మనకి న్యూస్ పేపర్లో కావచ్చు, అలాగే కొన్ని న్యూస్ ఛానల్స్లో కట్టా మనకి తెలుస్తుంది కదా. సో దీనికి సంబంధించి నాకు షేర్ కూడా చేస్తున్నారు మేడం. ఫిబ్రవరి 1 నుండే అప్లై అనేది దరఖాస్తు అనేది మనకి ఫిబ్రవరి 1 25 ఏంటండి ఫిబ్రవరి 1 నుండి మొదలై దరఖాస్తు తీసుకుంటారని. ముఖ్యంగా ఇది ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇక్కడ ఎగ్జామ్ డేట్ మార్చి 15 మనకి ఎగ్జామ్ అయితే ఉందండి. సో ఎగ్జామ్ డేట్గా మనకి ఇవ్వడం జరిగిందనమాట. సో దీనికి సంబంధించి మరి బాగా వైరల్ అవుతుంది కాబట్టి బాగా నాకు మెసేజెస్ వస్తున్నాయి. దీని మీద ఒక వీడియో వేయండి. సో నిజంగానే మనకి ఫిబ్రవరి 1 నుండి అప్లై ప్రాసెస్ స్టార్ట్ అవుతుందా ఏంటి అన్నది ఒకసారి డిస్కస్ చేద్దాం. అలాగే ఈ టెట్కి ఎవరెవరు అర్హత ఉంది ఎవరికి అన్నది, ఎందుకంటే చాలామంది డిఎడ్ ఆస్పిరెంట్స్, బీఎడ్ చేస్తున్న వాళ్ళు, ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళు, పాస్ అవుట్ వాళ్ళు, జస్ట్ అడ్మిషన్ తీసుకున్న వాళ్ళు, వీళ్ళందరూ నన్ను అడుగుతున్నారు, మేము డిఎడ్ సెకండ్ ఇయర్ అండి, బీఎడ్ ఫస్ట్ ఇయర్ అండి, సో మేము అప్లై చేసుకోవచ్చా ఈ ఏపీ టెట్కి, అలాగే తెలంగాణ వాళ్ళు కూడా ఏపీ టెట్కి అప్లై చేయవచ్చా లేదా అని చాలా డౌట్స్ వస్తున్నాయి. వీటి గురించి నేను డిస్కస్ చేస్తాను. సో ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో డైలీ ఫాలో అవడానికి ట్రై చేయండి. సో నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు అందాలి అంటే, సో ఏపీకి సంబంధించి వాట్సాప్ గ్రూప్ ఉంది మీకు. ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి సపరేట్గా ఒక వాట్సాప్ గ్రూప్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. తప్పకుండా అందులో జాయిన్ అవ్వండి. లింక్ ఇచ్చాను నేను డిస్క్రిప్షన్లో. అలాగే ఆంధ్రప్రదేశ్ సంబంధించి క్లాసెస్ ఉన్నాయి, మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా. సో మీకు ఏపీకి సంబంధించి ఏపీ టెట్, సైకాలజీ, ట్రై మెథడ్స్, అలాగే టెక్స్ట్ బుక్ కంటెంట్ అండి. న్యూ టెక్స్ట్ బుక్ ఉంది కదా. సో మొత్తం ఓవరాల్గా మేము కోర్స్ అనేది డిజైన్ చేసాం. 1 ఇయర్ వ్యాలిడిటీతో మీకు 399 రూపీస్ అనమాట. సో ఆల్రెడీ బ్యాచ్ స్టార్ట్ అయిపోయింది. జాయిన్ అయ్యే వాళ్ళు జాయిన్ అవ్వండి. సో అలా కాదు మేడం, మాకు కేవలం ఓన్లీ సైకాలజీయే కావాలి అంటే కేవలం సైకాలజీయే మీకు 99 రూపీస్ అండి. ఇది నిజమా కాదా అని మీకు తెలియాలంటే యాప్ డౌన్లోడ్ చేసి చూడండి. కంప్లీట్ కోర్స్, కంప్లీట్ సైకాలజీ కోర్స్ అనమాట. బోత్ ఎస్ఏ, ఎస్జిటి వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. ఎస్ఏ వాళ్ళకి యూజ్ అవుతుంది, అలాగే ఎస్జిటి, ఎస్ఏ లెవెల్లోనే అది కోర్స్ అనేది ఉందన్నమాట. డిజైన్ చేయడం జరిగింది. మీకు 100+ వీడియోస్ ఉంటాయి, అలాగే హ్యాండ్ రిటన్ నోట్స్ ఉంటుంది. తెలుగు అకాడమీ సైకాలజీ, తెలుగు అకాడమీని బేస్ చేసుకుని సైకాలజీ టెస్ట్స్ ఉన్నాయి, అలాగే సైకాలజీ సంబంధించి మీకు హ్యాండ్ రిటన్ నోట్స్ ఉంది. జస్ట్ మీకు ఏంటంటే కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది అనమాట ఆఫర్. 99 రూపీస్ ఫుల్ కోర్స్ అనేది రెడీ అయిపోయి ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. చాలామంది ఉన్నారు ఇదే అంటున్నారు. సో ఏదైనా చాలా లో ప్రైస్కి ఏదైనా ఇవ్వండి మేడం అంటే, సో ఏపీకి సంబంధించి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సిలబస్ వేరు, సైకాలజీ ఫుల్ వేరు. ఎందుకంటే సైకాలజీలో మనకి ఐసీటీ అనేది చేర్చాడు, ఈసీసీఈ, అలాగే ఆంధ్రప్రదేశ్ సంబంధించి పథకాలు, పాలసీలు చేర్చాడు. అలాగే సైకాలజీ సంబంధించి మనం పెరుగుదల, వికాసం, అభ్యాసనం మీ స్క్రీన్ మీద చూడొచ్చు. ఆ వీడియోస్ అన్నీ మీకు జస్ట్ 99 రూపీస్కి ప్రొవైడ్ చేస్తున్నాం. బోత్ ఎస్సీ, ఎస్జిటి వాళ్ళకి చేయాలగా. సో ఎస్జిటికి సంబంధించి మాత్రం స్పెషల్ కోర్స్ ఉంది, ఫుల్ కోర్స్ మనకి టెక్స్ట్ బుక్ కంటెంట్ కావచ్చు, అలాగే ట్రై మెథడ్స్, సైకాలజీ దానికి వేరే కోర్స్ ఉంది. కేవలం ఓన్లీ సైకాలజీకి మాత్రం మీకు ఇంకో కోర్స్ ఉందన్నమాట. జస్ట్ 99 రూపీస్ కోర్సు లాంచ్ అయింది, బ్యాచ్ స్టార్ట్ అయ్యింది. ఇంట్రెస్ట్ ఉన్న జాయిన్ అవ్వండి. ఎలా జాయిన్ అవ్వాలి అంటే లింక్ ఇచ్చాను నిజండి డిస్క్రిప్షన్లో. ముందు మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్ అనేది మనకి గూగుల్ ప్లే స్టోర్లో కూడా ఉంది. గూగుల్ ప్లే స్టోర్ నుండి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా ఆ లింక్ క్లిక్ చేసిన వెంటనే మీకు డౌన్లోడ్ అయితే అవుతుంది. సో ఎందుకు అంటే ఇక్కడ మీకు ఒక ఏం చెప్పాలి, మీరు చూడండి, మనకి ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్లో టెట్ నోటిఫికేషన్ వస్తుంది, ఏపీకి సంబంధించి మనకి సెకండ్ నోటిఫికేషన్ వస్తుంది అన్నప్పుడు కొంతమంది ఏంటంటే చాలామంది టెట్ పాస్ అయిన వాళ్ళు ఉన్నారు, 100+ కూడా స్కోర్ చేస్తున్నారు. ఏంటి 100+, 120లు, 130లు ఉన్నారు. వీళ్ళకి ఏంటంటే డిఎస్సి కోసం వీళ్ళు వెయిటింగ్. సో డిఎస్సికి సంబంధించి కూడా ఇప్పుడు మన క్యాబినెట్ మీటింగ్ 31 కల్లా వీళ్ళు ఏంటంటే డిఎస్సికి సంబంధించి కూడా పోస్టులకు సంబంధించి వీళ్ళు అక్కడ మనకి ఒక వివరణ అయితే ఇవ్వనున్నారనమాట. సో ఇక్కడ ఎలా ఉందంటే సిచ్యువేషన్, టెట్ అయ్యాక మాత్రమే డిఎస్సి వచ్చేలా ఉంది. సో మరి నెగిటివ్ కామెంట్స్ అనేవి మనకి ప్రతి వీడియో కింద వస్తున్నాయి, నా వీడియో కింద వస్తాయి, అది కామనే. అదేంటంటే అలా నెగిటివ్గా ఎందుకు టెట్, మాకు టెట్ ఎన్నిసార్లు రాయాలి, టెట్ ఎందుకు, ఇదంతా ఎందుకు అని చెప్పేవాళ్ళు ఆ కమెంట్స్ మీరు చూడకండి. ఎవరైతే మేము టెట్ పాస్ అవ్వలేదు, మాకు టెట్లో 50 మార్కులు ఉన్నాయి, 60 మార్కులు ఉన్నాయి అన్నోళ్ళు మీరు ఆ కమెంట్లు చూసి డిసప్పాయింట్ అయిపోయి మీరు టెట్ ప్రిపరేషన్ పక్కన పెట్టకండి దయచేసి. ముఖ్యంగా నేను దాని గురించి ఒకసారి వీడియోలో మాట్లాడాలనుకుంటున్నాను. నేను టెట్ క్వాలిఫై అవ్వలేని అభ్యర్థుల గురించి చెప్తున్నాను.
అలాంటి నెగిటివ్ కామెంట్స్ చూసినప్పుడు మీకు ఎలా ఉంటుందంటే, బాబోయ్ అవునేమో ఎవరు ప్రిపేర్ అవ్వట్లేదేమో సెకండ్ టెట్కి అసలు ఎవరు ప్రిపేర్ అవ్వట్లేదేమో. సో అందరూ ఏంటంటే ఎవరో నిర్లక్ష్యం చేస్తున్నారు, ఎవరో సీరియస్గా ప్రిపేర్ అవ్వట్లేదు. అందరూ సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారు, ఎవరి కాళ్ళు సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారు. ఎన్ని పోస్టులు ఉన్నా 6,000 పోస్టులు ఉన్నా, 4,000 ఉన్నా, 10,000 ఉన్నా, 12,000, 25,000 ఉన్నా, ఎన్నున్నా సరే ఎవరి కాళ్ళు ఏంటండి చాలా సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారు. అలాంటి కమెంట్లు ఎందుకు పెడతారంటే ఇంకొకరు ఆ కమెంట్లు ప్రతి ఒక్కరు చదువుతారు. మీరు చదువుతారా చదవరా? జెన్యున్గా చెప్పండి. నేను వీడియో వేస్తున్నాను అంటే నా వీడియో కింద ఉన్న ప్రతి కామెంట్ చదువుతాను. అఫ్కోర్స్ అందరూ వాళ్ళ ఇష్టం, కమెంట్ మాట్లాడే హక్కు ఉంది, కమెంట్ చేసే హక్కు ఉంది. కొంతమంది నెగిటివ్గా చేసుకుంటారు, కొంతమంది పాజిటివ్గా చేసుకుంటారు, కొంతమంది వాయిస్ బాగుంది అంటారు, కొంతమంది ఏమో క్లాసెస్ బాగున్నాయి అంటారు, కొంతమంది ఎందుకు ఏం సొల్లు చెప్తున్నావా అంటారు. ఏం చెప్పినా మనం ఏంటంటే మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. ముఖ్యంగా నేను ఏం చెప్పబోతున్నానంటే March 15 ఎగ్జామ్ ఉందండి మీకు. February 1 మీకు ఏంటి అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. మీరు టెట్ క్వాలిఫై అవ్వలేదు అంటే మీకు డిఎస్సిలో పోస్టులతో సంబంధం లేదు. మీరు ప్రజెంట్ ఏంటి ఏపీ టెట్, ఇది మీకు సువర్ణ అవకాశం, దీన్ని మీరు పాస్ అవ్వాలంతే. ఏంటి మ్యాక్సిమం 100%గా రావడానికి ట్రై చేయండి. ఇంకోటి ఏంటంటే మీరు క్లాసులు చెప్పుకుంటున్నారు, యాప్లో కోర్సెస్ ఉన్నాయి, ఏమి థౌజండ్స్ మీద లేవు. ఏంటి 99, 199, 399 అందరికీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి అందరికీ యూజ్ అయ్యేలాగే ఉన్నాయి కోర్సెస్. అది నేను మీకు ఫ్రీగా కూడా ప్రొవైడ్ చేస్తాను. యూట్యూబ్లోనూ కూడా ఫ్రీగా ఏంటంటే ప్రిపరేషన్ టిప్స్ వేస్తాను, టెక్స్ట్ బుక్ కంటెంట్ క్లాసెస్ కూడా నేను మీకు చేస్తాను. యూట్యూబ్లోనూ ఉంటాయి. ఫుల్గా అన్నీ ఒకే ఉండాలి, అన్నీ కావాలి అన్న వాళ్ళు అందులో జాయిన్ అవుతారు, యూట్యూబ్లో ఫాలో అవుతారు. అలాగే అసలు కోచింగ్ లేకుండా కూడా ఏ విధంగా క్వాలిఫై అవ్వాలని కూడా నేను చెప్తాను. కోచింగ్ తీసుకున్నా ఎందుకు తీసుకోవాలి, ఏంటి యూజు, కోచింగ్ తీసుకోవడం వల్ల ఉపయోగం ఏంటి, అసలు కోచింగ్ లేకుండా కూడా ఏ విధంగా క్రాక్ చేయాలి టెట్ కానీ డిఎస్సి కానీ అన్నది నేను చెప్తాను. మీరేం బాధపడాల్సిన అవసరం లేదు. మీకు ఏంటంటే ఇక్కడ నోటిఫికేషన్ మీ ముందు ఉంది, మీకు పాస్ అవ్వలేదు అన్నప్పుడు మీరు ఏం చేయాలి, సీరియస్గా ముందు దేని మీద ఫోకస్ చేయాలి, టెట్ మీద ఫోకస్ చేయాలి. సో అలా నెగిటివ్ సైడ్ వెళ్ళకండి, నెగిటివ్గా ఆలోచించకండి. ముందు మీకు టెట్ లేదు కాబట్టి మీరు టెట్ మీద కాన్సన్ట్రేట్ అయితే చేయండి. చూడండి ఈ వీడియో కింద కూడా చాలా వస్తాయి. నెగిటివిటీ అనేది అన్ని చోట్ల ఉంటుంది, మనం దాన్ని పట్టించుకోకూడదు. ముందు మన ఫోకస్ ఏంటి అన్నది దాని మీదే మనం ఏంటంటే పెట్టాలన్నమాట దృష్టి అన్నది. సో ఎగ్జామ్ డేటు March 15 సంబంధించి February 1 నుండి మనకి అప్లై ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. మ్యాక్సిమం మీకు ఎంత టైం ఉందండి, దగ్గరగా 1 month ఉంటుంది అన్నమాట. టైం 1 month ఉంది, 1 month పైగానే ఉంది. మ్యాక్సిమం ఒక 1 month అని మీరు తీసుకోండి. ఈ 1 monthలో చాలా ఈజీగా మనం కవర్ చేసుకోవచ్చు. సో నేను ముందు మీకు ఏం చెప్పాను, సైకాలజీ స్టార్ట్ చేసుకోమన్నాను. సైకాలజీలో ఉన్న ప్రతి చాప్టర్ వైజ్ మీకు ఐసీటీ అంతా కూడా కవర్ చేసుకుని చదివండి. తర్వాత టైం మెథడ్స్ చూడండి, మెథడ్స్ ఉన్నాయి కదా టీచింగ్ మెథడ్స్ చదవండి. నెక్స్ట్ ఒకసారి February 1 నుండే మనకి అప్లై స్టార్ట్ అయిపోతే జీవో మనకి అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చేస్తుంది, అందులో అప్డేట్ చేసేస్తారు సిలబస్ మొత్తం. సో అక్కడ మీకు మెన్షన్ అయిపోతుంది సైకాలజీ ఎలాగో మారదు, ట్రై మెథడ్స్ ఏమీ మారదు. ఎటు చూస్తే టెక్స్ట్ బుక్ న్యూ చదవాలా ఓల్డ్ చదవాలా అన్నది మనకి అక్కడ మెన్షన్ అయితే ఉంటుంది. కొత్తగా మనకి మారే కదా టెక్స్ట్ బుక్లు, అవి చదవాలా లేకపోతే పాతవే చదవాలా. మళ్ళీ 6, 7, 8కి సంబంధించి ఎన్సీఆర్టీ ఒకటి చేంజ్ చేశాడు, అందులోకి మార్చేశాడు. అది చదవాలా ఏంటి అనేది ఒకసారి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత డీటెయిల్ అప్పుడు నేను మళ్ళీ వేస్తాను, బుక్స్ ఏం చదవాలి ఏంటి అన్నది, ఎలా ప్రిపరేషన్ మొదలు పెట్టాలి. సో మరి టెట్ అర్హతలు ఆల్రెడీ మనకు చెప్పేశారు. ఏంటి టెట్ అర్హతలు, పేపర్ 1 రాయాలంటే తప్పకుండా డిఎడ్ ఉండాలి, పేపర్ 2 రాయాలంటే బీఎడ్ వాళ్ళు పేపర్ 1 రాయడానికి లేదు. అలాగే డిగ్రీలో మనకి 40% సవరింపు ఉంది, ఎస్సీ ఎస్టీకి సంబంధించి రిజర్వ్ కేటగిరీస్ వాళ్ళకి పేపర్ 2 రాసుకోవడానికి. సో దానికి సంబంధించి ఇంకో విషయం ఏంటంటే డిఎడ్ సెకండ్ ఇయర్ అయిపోయింది, అడ్మిషన్ తీసుకున్నాను, బీఎడ్ పాస్ అవుట్, లేదంటే ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను, సెకండ్ ఇయర్ చదువుతున్నారు, మాకు అవకాశం ఇస్తారా అంటే మీకు అవకాశం ఇస్తారా ఇవ్వరా అన్నది ఎప్పుడు తెలుస్తుందండి, వన్స్ నోటిఫికేషన్ అఫీషియల్ వెబ్సైట్లో అప్లోడ్ అయ్యాక అక్కడ వాళ్ళు గైడ్లైన్స్లో ఇచ్చేస్తారు అర్హతలు ఎవరికి ఉన్నాయి, ఎవరు ఎలిజిబిలిటీ, హూ ఇస్ ఎలిజిబిలిటీ క్రైటీరియా అని చెప్పి మీకు అక్కడ ఉంటుంది. అది వచ్చే వరకు మీరు ఎవరు చెప్పినా నమ్మకండి, అక్కడ వచ్చిన తర్వాతే మీకు ఒక క్లారిటీ వస్తుంది. మ్యాక్సిమం నేనేమనుకుంటున్నానంటే బీఎడ్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్కి కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది. బికాజ్ 2018లో బీఎడ్ చదివిన ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ కూడా ఎలిజిబిలిటీ ఇచ్చారు టెట్ రాసుకోవడానికి. సో ఉంది కాబట్టి మీకు ఉంటుంది, మీరు కూడా ఏంటంటే ప్రిపరేషన్ స్టార్ట్ చేసండి. నేను ఒకటే చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను, దయచేసి ఎటువంటి నెగిటివ్ థాట్స్, ఎటువంటి కామెంట్స్, డిఎస్సి ఏంటి, పోస్టులు ఎన్ని, ఆ పోస్టులు అనేది అది తాత్కాలికం అనమాట, అవే ఉండవు, అంత తక్కువ వాటితో అయితే రాదు, పోస్ట్ పెరుగుతాయి. సో అది మెయిన్ కాదు, మీకు టెట్ లేదు కాబట్టి మీరు టెట్ మీద కాన్సన్ట్రేట్ చేయండి.
టెట్ మీద మీరు ఫోకస్ అయితే చేయండి. సో అర్హత గురించి నేను ఆల్రెడీ చెప్పేసాను. మీకు ఛాన్సెస్ ఉంటాయండి. డిఎడ్ బీఎడ్ మీరు ఫస్ట్ ఇయర్ చదివినా సెకండ్ ఇయర్ చదువుతూ ఉన్నా మీకు ఛాన్స్ తప్పకుండా ఉంటుంది. వన్స్ మనకి అఫీషియల్గా వచ్చిన వెంటనే ఇదేంటి జస్ట్ న్యూస్ పేపర్స్లో వచ్చిన న్యూస్ ఇది మ్యాక్సిమం ఇదే మనకి 100% అవ్వచ్చు. బికాజ్ మనకి ఇంకా టైం ఉంది, 1 డే టైం ఉంది కదా. రేపు నైట్ కల్లా మనకి వెబ్సైట్లో వచ్చేస్తుంది. వన్స్ వచ్చిన వెంటనే వెబ్సైట్ పీడిఎఫ్ పెట్టి మరి నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. అంతా సిలబస్ పూర్తి అర్హత ఏమిటి మొత్తం మనకి ఎగ్జామ్ డేట్ అయితే అక్కడ న్యూస్ పేపర్స్లో కట్అవుట్స్లో March 15 అని మెన్షన్ చేశాడు. అప్పుడు మనం ఇంకా డీటెయిల్గా డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ యాక్టివ్లో ఉంచండి. సో అలాగే క్లాసెస్ ఆన్లైన్ క్లాసెస్ ఆఫర్స్ కూడా ఉన్నాయి కదా, మంచిగా జాయిన్ అయ్యే వాళ్ళు జాయిన్ అవ్వండి. ఇంకా నేను చెప్తాను వన్స్ నోటిఫికేషన్ రిలీజ్ అయిన వెంటనే ప్రతిదీ కూడా సబ్జెక్ట్ వైజ్ మనం ఎలా చదువుకుంటూ వెళ్ళాలి, టైం మెథడ్స్, సైకాలజీ, టెక్స్ట్ బుక్ కంటెంట్, నోట్స్ ఎలా రాయాలి, కోచింగ్ తీసుకున్నా కోచింగ్ తీసుకోకపోయినా ఎలా చదవాలి అన్నది కూడా ప్రతిదీ చెప్తాను. ఇంకో విషయం ఏంటంటే సీటెట్ రిజల్ట్ ఫిబ్రవరి మంత్కి వస్తుందండి. ఫిబ్రవరి 15-20 మధ్యలో మీకు సీటెట్ రిజల్ట్ వస్తాయి మన రాసిన వాళ్ళకి అనమాట. సో ఇది తప్పకుండా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. దెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.